హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈ వీడియోలో మనం కమిటీ కుర్రోళ్ళు మూవీ ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ గనక చూసినట్లయితే ఒకసారి స్టోరీ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. 1, ఆ ఊళ్ళో జరిగే అమ్మవారి జాతర. 2, ఫ్రెండ్‌షిప్. ఆ ఊరి యూత్ మధ్యలో ఉండే ఫ్రెండ్‌షిప్. 3, ఆ ఊళ్ళో ఉండే పాలిటిక్స్. ఈ అంశాల్ని బేస్ చేసుకొని ఈ సినిమా స్టోరీ అయితే ఉన్నదన్నమాట. ఈ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఉండే ఒక పర్సన్ హయ్యర్ క్యాస్ట్ అయ్యుండి, రిజర్వేషన్ వల్ల జాబ్ పొందలేకపోతాడు. దానివల్ల ఫ్రెండ్స్ మధ్యల ఎప్పుడూ లేనిది క్యాస్ట్ పేరుతోని కొన్ని గొడవలైతే వస్తాయన్నమాట. ఆ గొడవలనేటివి చిరికి చిరికి చాటయితాయన్నమాట. దాని తర్వాత ఆ గొడవల్ని ఊళ్ళో పాలిటిక్స్‌కి కొంతమంది వాడుకుంటారు. సో, మనం ట్రైలర్‌ని చూసినట్లయితే ఇదన్నమాట స్టోరీ. సో, స్టోరీ బావుంది. కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేసిర్రు. మొదటి నుంచి చివరి వరకు ఈ ట్రైలర్ అయితే ఎంగేజింగ్‌గా ఉంది. ఈ సినిమా డైరెక్టర్ అయితే యాదువంశి గారు. సినిమా ట్రైలర్‌ని చూసినట్లయితే సినిమా ఎమోషనల్‌గా అంటే ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ అనుదీప్ దేవ్ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్‌కి. సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుందో నెక్స్ట్ మనం మూవీలో అయితే చూద్దాం. మొత్తానికైతే ఈ కమిటీ కుర్రాళ్ళు ట్రైలర్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, కొంచెం డిఫరెంట్‌గా, ఎంగేజింగ్‌గా ఉంది. ఈ ట్రైలర్‌లో యాక్టర్స్‌ని గనక మనం చూసినట్లయితే మోస్ట్‌లీ మేల్ లీడ్ యాక్టర్స్. అంటే యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్‌లీ వాళ్ళు మేల్ లీడ్ యాక్టర్స్. సినిమా స్టోరీలోనే అర్థమైపోతుంది మనకు ఫ్రెండ్స్ మధ్యలో గొడవ, క్యాస్ట్ వల్ల గొడవ అని. సో, ఫీమేల్ లీడ్స్‌కి ఎక్కువ స్పేస్ అయితే ఈ ట్రైలర్‌లో కనిపించలేదు. ఇక మెయిల్ లీడ్స్ విషయానికొస్తే వాళ్ళ యాక్టింగ్ అయితే బావుంది. సో, ఈ సినిమా ప్రొడక్షన్ అయితే మన నిహారిక కొణిదెల గారిది. అంటే మన నాగబాబు గారి డాటర్. చూద్దాం ఈ సినిమాతో ఆమెకొక మంచి ప్రొడ్యూసర్‌గా పేరు రావాలని కోరుకుందాం. ఈ సినిమాను మనందరం థియేటర్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.